మీరు బైపీసీ చదువుతున్నట్టయితే బయాలజీకి సంబంధించి మారిన సిలబస్ దట్ ఈస్ 26-27 ఆల్రెడీ ఫస్ట్ ఇయర్కి మారింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ దానిలో న్యూ సిలబస్ ఫర్ ద బయాలజీ కనుక చూస్తున్నట్టయితే ఈ క్లాస్ సెషన్ మీ గురించే. ఇందులో బయాలజీకి సంబంధించి కంప్లీట్ సిలబస్ డిస్కషన్ అండ్ వెయిటేజ్ ఎలా ఉంటుందో ఈ రోజు క్లాస్ సెషన్లో చూద్దాం. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? మీరు సెకండ్ ఇయర్ బైపీసీ కనుక చదువుతున్నట్టయితే దాంట్లో బయాలజీ ఆల్రెడీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. బయాలజీకి సంబంధించిన సిలబస్ డిస్కషన్ ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. సెకండ్ ఇయర్లో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఎస్సీఆర్టీ పోయి ఎన్సీఆర్టీ సిలబస్ని కంప్లీట్లీ ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి. దానిలో సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికల్లా ఆల్మోస్ట్ పెద్దగా వేరియేషన్ లేదు, కానీ రెండింటిని కలిపి ఒకటే సిలబస్, బాటనీ విడిగా జువాలజీ విడిగా కాకుండా ఒకే దానిలో బయాలజీ దానిలో పెట్టడం జరిగింది. 85 మార్క్స్కి ఈ సంవత్సరం కూడా మీరు పేపర్ని రాస్తారు, ఓకేనా? సో దానిలో కనుక తీసుకున్నట్టయితే 85 మార్క్స్ నేను డిస్ట్రిబ్యూట్ కనుక చేసుకున్నట్టయితే 43 మార్క్స్ ఒకటి వస్తుంది, 42 మార్క్స్ ఒకటి వస్తుంది. 43 మార్క్స్కి బాటనీ, 42 మార్క్స్కి జువాలజీ చదువుకుంటారు. సో టోటల్లీ ఇలా మీకు 85 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 15 ప్లస్ సెకండ్ ఇయర్లో 15, టోటల్లీ కలిపి 30 మార్క్స్కి ఒకటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, బాటనీ అండ్ జువాలజీ కలిపి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎలాగో 30 ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఎంపీసీ వాళ్ళకి కనుక తీసుకుంటే రెండే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, 30 + 30 60 వాళ్ళకి. వేరే మీకు వచ్చేటప్పటికల్లా 3 30s ఉన్నాయి కాబట్టి 90 మార్క్స్కి మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఈ సంవత్సరం మీ సిలబస్ మొత్తాన్ని కూడా ఓవరాల్గా 5 యూనిట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓవరాల్గా మీకు 13 చాప్టర్స్ చదవాల్సి వస్తుంది. దీనిలో మెయిన్గా స్టార్టింగ్ విత్ ద రీప్రొడక్షన్ నుంచి కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే రీప్రొడక్షన్, ఇవల్యూషన్, జెనెటిక్స్ అండ్ బయోడైవర్సిటీ, ఇంపాక్ట్ ఆన్ ద బయోడైవర్సిటీ, ఈకోసిస్టమ్, దాంతో మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. నా దీనిలో అసలు దేనిలో మెయిన్గా ఏ కాన్సెప్ట్స్ వస్తున్నాయి ఈ సంవత్సరం, అవన్నీ కూడా ఈరోజు క్లాస్ డిస్కషన్లో చూద్దాం. రెండోది బ్లూ ప్రింట్, అంటే ఏ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎంత, ఇదైతే కనుక ఇంకా బోర్డు వాడు రిలీజ్ చేయలేదు, రేపు ఎల్లుండిలో అది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ అది కనుక వచ్చినట్టయితే చాప్టర్ వైజ్ డిస్కషన్ ప్లస్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది ఫర్ ద సెకండ్ ఇయర్స్, అది కూడా మనం క్లాస్ డిస్కషన్లో చూద్దాం, ఓకేనా? ముందుగా సిలబస్ చూసుకోండి. సో ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఓవరాల్గా వచ్చేటప్పటికల్లా 5 యూనిట్స్ కింద సిలబస్ మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక్కొక్క దానిలో మళ్ళీ 2 చాప్టర్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఓవరాల్గా మీకు 13 చాప్టర్స్ ఈ సంవత్సరం చదవాల్సి వస్తుంది. దానిలో ఫస్ట్ది రీప్రొడక్షన్ కనుక తీసుకున్నట్టయితే ప్లాంట్లో రీప్రొడక్షన్, హ్యూమన్స్లో రీప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, ఇవి 3 కూడా మెయిన్లో దీనిలో పార్ట్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బయోటెక్నాలజీ అండ్ దాని యొక్క అప్లికేషన్స్, లాస్ట్లో వచ్చేటప్పటికల్లా ఇకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్. దాంతో మీకు 5 యూనిట్స్లో సిలబస్ని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్కొక్క దానిలో ఏ చాప్టర్స్ వస్తున్నాయి, అసలు ఏ చాప్టర్స్లో మనం ఏమేం చదవబోతున్నాం, ఒకసారి ముందే సిలబస్ డిస్కషన్ చూద్దాం, ఓకేనా? ఇక్కడ ప్యాటర్న్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు యాక్చువల్లీ క్లాసెస్లో వెళ్లకుండానే ముందు సిలబస్ డిస్కషన్ ఏం చేస్తున్నానంటే, సింపుల్గా నువ్వు ఊరు వెళ్ళాలి, ఏం చేస్తావు? ముందు బస్ ఎక్కి కూర్చుంటావా, లేదా ముందు నువ్వు వెళ్లాల్సిన ఊరిని బేస్ చేసుకొని ఆ బస్సు ఆ ఊరు వెళ్తుందా లేదా, ఎక్కడికి వెళ్ళాలి, నీ డెస్టినేషన్ ఏంటి, ఇవి తెలుసుకుంటావా? క్లియరా? అలాగే అసలు సిలబస్ గురించే క్లారిటీ లేకుండా నువ్వు డైరెక్ట్లీ చాప్టర్ టు చాప్టర్ ఇంపార్టెంట్ 2 స్టార్ క్వశ్చన్స్ 3 స్టార్ క్వశ్చన్స్ అని చదువుకుంటే వెళ్ళామనుకో, దానివల్ల ఉపయోగం లేదు నాన్న. ఫస్ట్ ఇయర్లో మీరు చేసిన తప్పదే. దాని వల్లనే చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో పూర్ పర్ఫార్మెన్స్ కానీ లేదా మార్క్స్ తక్కువ తెచ్చుకోవడం కానీ, ఇంకా 46% స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్యూర్లోనే ఉన్నారు, ఓకేనా? ఇది మీకు తెలుసో లేదో. కాబట్టి సెకండ్ ఇయర్లో నాకు ఆ పరిస్థితి రాకూడదు, ఫస్ట్ ఇయర్లో చేసిన డ్రాబ్యాక్స్ అన్నిటినీ కూడా సెకండ్ ఇయర్లో నేను ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక క్లాసెస్ని ప్రాపర్లీ చూసుకోండి అన్న, ఓకేనా? కాబట్టి ముందు సిలబస్ని ముందు గ్రిప్లో ఉంచుకోండి. అసలు సిలబస్ ఉన్నదెంత, దానిలో మెయిన్ టాపిక్స్ ఏంటి, అసలు దేని గురించి చదవాలి, ఇవి మీకు ముందు ఐడియా ఉన్నట్టయితే సిలబస్ యాక్చువల్లీ చదివేటప్పుడు ఈజీ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? 1 by 1 చూసుకుంటా వెళ్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ రీప్రొడక్షన్. క్లియరా? రీప్రొడక్షన్లో మీకు ఈ సంవత్సరం 3 పార్ట్స్ ఉంటాయి, 3 చాప్టర్స్. దానిలో ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే రీప్రొడక్షన్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా
ప్లాంట్ రీప్రొడక్షన్ గురించి చదువుకుంటారు. దానిలో మెయిన్ టాపిక్స్ వచ్చేటప్పటికల్లా అసలు స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫ్లవర్ టిఎస్ ఎల్ఎస్ ఎలా ఉంటుంది, ప్లస్ దాంతోపాటు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఎలా తయారవుతాయి, దాన్నే గ్యామెటోఫైట్స్ అంటారు. నెక్స్ట్ పాలినేషన్ అంటే ఏంటి, పాలినేషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఏంటి, అంటే దానికి సంబంధించిన పాలినేషన్ కి సంబంధించిన ఏజెంట్స్ ఏముంటారు, ఇవన్నీ కూడా దానిలో చదువుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అవుట్ బ్రీడింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, క్రాస్ బ్రీడింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఫర్టిలైజేషన్ లో మోనో ఫెర్టిలైజేషన్ అండ్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ ఏంటి, దానిలో ఎండోస్పర్మ్స్ కానీ ఎంబియో కానీ ఎలా తయారవుతాయి, వాటి యొక్క రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద సీడ్స్, ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్స్, అండ్ ఇవి కాకుండా స్పెషల్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ చేసేటప్పుడు దానిలో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ప్లాంట్ రీప్రొడక్షన్ దానిలో చదువుకుంటారు. ఫస్ట్ పార్ట్ అర్థమైందా, ప్లాంట్ ఎనాటమీ మనం ఫస్ట్ ఇయర్ లో చదివేసుకున్నాం అవునా, దానిలో రీప్రొడక్షన్ పార్ట్ వచ్చేటప్పటికల్లా సెకండ్ ఇయర్ లో చదవబోతున్నాం. ఫస్ట్ పార్ట్ క్లియర్ వచ్చిందా. రెండోది రీప్రొడక్షన్ ఏందో హ్యూమన్స్ చూద్దాం. కాబట్టి రెండోది హ్యూమన్స్ రీప్రొడక్షన్, దాంట్లో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాటిల్లో డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫస్ట్ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎనాటమీ ఆఫ్ ద టెస్టిస్ అండ్ ఓవరీ, వీటి గురించి చదువుకుంటాం. అయిపోయిన తర్వాత గ్యామెటోజెనసిస్, స్పెర్మాటోజెనసిస్ ఎలా జరుగుతాయి, దానిలో మెన్స్చురల్ సైకిల్స్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, ఎంబ్రియో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, అండ్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి, ప్లాసెంటా అండ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, అండ్ దానిలో కంప్లీట్ రీప్రొడక్షన్ స్టార్టింగ్ విత్ ఫర్టిలైజేషన్ దగ్గర నుంచి దానిలో జరిగే డిఫరెంట్ చేంజెస్ ఏంటి, అవంతా కూడా మీరు సెకండ్ ఇయర్ లో చదువుకుంటారు. కాబట్టి సెకండ్ ఇయర్ లో మీకు రీప్రొడక్షన్ లో వచ్చేటప్పటికల్లా రెండు పార్ట్స్, దట్ ఈస్ ప్లాంట్ రీప్రొడక్షన్ అండ్ రెండోది హ్యూమన్ రీప్రొడక్షన్, రెండు చదువుకుంటారు. క్లియరా. దానిలో హ్యూమన్ రీప్రొడక్షన్ లోకి వచ్చేటప్పటికల్లా ప్లాంట్ రీప్రొడక్షన్ లో రీప్రొడక్టివ్ హెల్త్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ, ఎందుకంటే దానిలో డిఫెక్ట్స్ కానీ డిసీజెస్ కానీ ఉండవు. ఓకేనా. వేర్ యాజ్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేటప్పటికల్లా దానిలో డిఫెక్ట్స్ ఏంటి, డిసీజెస్ ఏంటి, దానిలో ఎస్టీబీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా దానిలో మూడో చాప్టర్ లో చదువుకుంటారు. కాబట్టి థర్డ్ చాప్టర్ చూడండి, రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, దట్ ఈస్ ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి అవేర్నెస్ ఎందుకు ఉండాలి, ఇవంతా కూడా ఫస్ట్ దానిలో వస్తుంది. దాంతోపాటు బర్త్ రేట్ అంటే ఏంటి, బర్త్ కంట్రోల్ దానికి డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, దట్ ఈస్ కాంట్రసెప్షన్ మెథడ్స్, ఎంటీపీస్, తర్వాత ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు దానిలో డిఫరెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఏవో ఉన్నాయి, దానిలో మనం వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కూడా డెప్త్ లో చదవం, బేసిక్స్ చదువుతాం. ఐబిఎఫ్ మెథడ్ అంటే ఏంటి, జెడ్ఐఎఫ్టి మెథడ్ అంటే ఏంటి, జిఐఎఫ్టి మెథడ్ అంటే ఏంటి, అండ్ ఇవన్నీ కూడా మనకి చెప్పాను కదా జనరల్ అవేర్నెస్ ఉండాలి అనే సిస్టంతో అక్కడ దాకా వాటి గురించి చదువుకోవడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్ లో కనుక తీసుకున్నట్టయితే 3 చాప్టర్స్ ని మీరు చదువుకుంటున్నారు. ఒకటి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, రెండోది రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్, మూడోది రీప్రొడక్టివ్ హెల్త్ గురించి. క్లియరా. సెకండ్ యూనిట్ జెనెటిక్స్ చూద్దాం. సో జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్లోకి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ది ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, ఇవి రెండు మెయిన్గా చదువుకుంటారు. ఓకేనా. ఇన్హెరిటెన్స్ అంటే వంశపారంపర్యంగా ఆఫ్ స్ప్రింగ్స్ దగ్గర నుంచి జనరేషన్స్ ఉన్నప్పుడు 22 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ సేమ్ వస్తాయి కాబట్టి వాటిల్లో హెరిడిటీ ఏముంటుంది. రెండోది ఆ పర్టికులర్ ఆర్గానిజం సర్వైవ్ అవ్వాలి అంటే దానిలో వేరియేషన్ కంపల్సరీగా ఉండాలి. అవునా. ఆ వేరియేషన్స్ ఏవే ఉన్నాయి అంటే దీంతోపాటు మ్యూటేషన్స్ ఏమొస్తూ ఉంటాయి, దట్ ఈస్ అన్వాంటెడ్ వేరియేషన్స్, వాటి గురించి మెయిన్గా చదువుకోవడం జరుగుతుంది. క్లియరా. సో దాంట్లో మెయిన్గా చూసుకున్నట్టయితే చెప్పాను కదా హెరిడిటీ అండ్ ఇవల్యూషన్, అండ్ దీంట్లో మెండెలియన్స్ ఇన్హెరిటెన్స్, దీని గురించి ఆల్రెడీ 10th క్లాస్లో చదువుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది. దాంతోపాటు ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి, కోడామినెన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ ఎలైస్ అంటే ఏంటి, నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్ ని బేస్ చేసుకుని ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ థియరీ ఆఫ్ దానిలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్రోమోజోమ్ థియరీ మనల్ని దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీంట్లో సెక్షువల్ డిటర్మినేషన్ దానిలో హ్యూమన్స్ లో కానీ బర్డ్స్ లో కానీ హనీ బీస్ లో కానీ వీటి మధ్యలో లింక్స్ అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ద జనరేషన్స్ దానిలో ఇన్హెరిటెన్స్ ఎలా పనికొస్తుంది, ఇవన్నీ కూడా మెయిన్ గా ఫస్ట్ దానిలో హెరిడిటీ
అండ్ ఇవల్యూషన్ దానిలో మెయిన్గా చదువుకుంటాం. నెక్స్ట్ దీనిలో దాన్ని మాలిక్యులర్ బేసిస్ మీద ఎలా క్లాసిఫికేషన్ చేస్తాం అంటే ఏంటి, డిఎన్ఏ యొక్క అనాలిసిస్ ఎలా ఉంటుంది, దానిలో ఆర్ఎన్ఏ యొక్క పార్ట్ ఏంటి, నెక్స్ట్ వీటిల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ సెంట్రల్ డాగ్మా అంటే ఏంటి, ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, జెనెటిక్ కోడ్ ఎలా రాస్తారు, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఒక జీన్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు దానిలో డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా సెకండ్ చాప్టర్ దానిలో చదువుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ మాలిక్యులర్ బేసిస్. దానిలో క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ మూడోది దీంట్లోది 6th చాప్టర్ వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ జెనెటిక్, దానిలో ఇవల్యూషన్. ఓకేనా, దానిలో మెయిన్గా వచ్చేటప్పటికల్లా డార్విన్స్ థియరీ అండ్ దాని యొక్క అప్లికేషన్ టు డిటెక్ట్ ద వేరియేషన్స్, అవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. దట్ ఈస్ ద 3rd చాప్టర్. అలా జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్లోకి వచ్చేటప్పటికల్లా మీకు ఓవరాల్గా 3 చాప్టర్స్ ఉంటాయి. సో రీప్రొడక్షన్లో 3 చాప్టర్స్, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్లో 3 చాప్టర్స్. సో టోటల్ ఇక్కడతో మీకు 6 చాప్టర్స్ అయిపోతాయి. ఇవి మెయిన్ టాపిక్స్ అనమాట. ఆబ్జెక్టివ్లీ నీట్ పరంగా తీసుకున్నా లేదా ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ పరంగా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 3వ యూనిట్ దట్ ఈస్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. సో మీరు చదువుకున్న కాన్సెప్ట్స్ అన్నిటికీ యొక్క అప్లికేషన్స్ ఇక్కడ వస్తాయి. ఓకేనా, దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా హ్యూమన్ హెల్త్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్. దానిలో బ్యాక్టీరియల్, వైరల్ ఇవి 2. దాంతోపాటు పారాసైట్స్ అంటే ఏంటి, పారాసైట్స్ యొక్క ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, అండ్ ఈ పారాసైటిక్ నేచర్ హ్యూమన్ వెల్ఫేర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అవన్నీ కూడా దీనిలో చదువుతాం. కాబట్టి మెయిన్గా తీసుకున్నట్టయితే చూడండి, పాథోజన్స్ అంటే ఏంటి, పారాసైట్స్ అంటే ఏంటి, అండ్ పారాసైట్ వల్ల హ్యూమన్స్కి వచ్చే డిసీజెస్ ఏంటి. స్టార్టింగ్ విత్ మలేరియా నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే డెంగ్యూ, చికెన్ గున్యా, ఫిలియారిసిస్ ఇవన్నీ కూడా దానిలో పార్ట్ చదువుతాయి. అండ్ దాంతోపాటు క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, అడాలసెన్స్ అండ్ వీటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అంటే ఈ డిఫెక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మెథడ్స్ ఏవేవి ఉన్నాయి, అవన్నీ కూడా దానిలో వస్తాయి. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేటప్పటికల్లా మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. అంటే హ్యూమన్ వెల్ఫేర్లో మైక్రోబ్స్ యొక్క పాత్ర ఏంటి, అంటే వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మెయిన్గా దీనిలో చదువుకుంటాం. దీనిలో మైక్రోబ్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ దానిలో కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కానీ, సీవేజ్ ట్రీట్మెంట్లో కానీ, ఎనర్జీ జనరేషన్లో కానీ, అండ్ బయో కంట్రోల్ ఏజెస్ అండ్ బయో ఫెర్టిలైజర్స్ వీటన్నిటిలో, యాంటీబయాటిక్స్ యొక్క తయారీలో అండ్ ప్రొడక్షన్ అండ్ వాటి యొక్క జ్యుడిషియస్ యూసేజ్ ఎలా ఉంటుంది, ఇవంతా కూడా మీకు 8th చాప్టర్ దానిలో చదువుకుంటుంది. అర్థమైందా? అంటే హ్యూమన్ వెల్ఫేర్ దానిలో మైక్రోబ్స్ యొక్క పాత్ర ఏంటి, క్లియరా? ఇంకా బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ దట్ ఈస్ 4th యూనిట్. ఓకేనా, దీనిలో మెయిన్గా 2 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది 9th చాప్టర్ వచ్చేటప్పటికల్లా బయోటెక్నాలజీ అంటే ఏంటి, దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, ప్రాసెసెస్ ఏంటి చదువుకుంటారు. ఓకేనా, ఆ బయోటెక్నాలజీలో మనం మెయిన్గా చదువుకునేది జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి చదువుతాం. అంటే డిఎన్ఏ టెక్నాలజీలో డిఎన్ఏ క్లాసిఫికేషన్ దగ్గర నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ఈ డిఎన్ఏ మ్యూటేషన్స్ దానికి ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది, అదంతా కూడా ఫస్ట్ పార్ట్లో వస్తే. చాప్టర్ 10thలో బయోటెక్నాలజీ దాని యొక్క అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా హెల్త్ అండ్ అగ్రికల్చర్ దానిలో బయోటెక్నాలజీ యొక్క యూసేజెస్ ఏంటి, నెక్స్ట్ హ్యూమన్ ఇన్సులిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో దాని యొక్క యూజెస్ ఏంటి, స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే ఏంటి, జీన్ థెరపీ అంటే ఏంటి, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం దగ్గర నుంచి దట్ ఈస్ మీకు బీటీ విత్తనాలు చదువుతూ ఉంటారు కదా, బీటీ వెంకాయ, బీటీ బెండకాయ, అంటే బయోటెక్నాలజికల్లీ డెవలప్డ్ అనమాట. వాటి గురించి మెయిన్గా చదువుకున్నారు అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా దీనిలో వస్తాయి. కాబట్టి మీరు తీసుకునే 4th యూనిట్ దానిలో బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్లో మెయిన్గా జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ దానిలో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం వీటిల్ని వాడుతున్నాం. ఓకేనా, దట్ ఈస్ గ్రీన్ రివల్యూషన్ రావడానికి కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఇదే. కాబట్టి ఆ గ్రీన్ రివల్యూషన్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, దానిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ చాప్టర్ దానిలో చదువుకుంటాం. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ ఇకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్. దీంతో మీకు సిలబస్ అయిపోతుంది. దీనిలో మళ్ళీ మీకు 3 చాప్టర్స్ ఉంటాయి. 11th చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్. సో దీంట్లో పాపులేషన్ ఇంటరాక్షన్స్, నెక్స్ట్ మ్యూటలిజం, కాంపిటీషన్, ప్రిడేషన్, పారాడిజం అంటే ఏంటి, నెక్స్ట్
పాపులేషన్ యొక్క అట్రిబ్యూట్స్ టువర్డ్స్ గ్రోత్, బర్త్ రేట్, డెత్ రేట్ అండ్ ఏజ్ యొక్క డిటర్మినేషన్ లో ఎలా పనికి వస్తుంది, ఇదంతా కూడా మీరు దట్ ఈస్ 11th యూనిట్ దానిలో 11th చాప్టర్ లో చదువుకుంటారు. నెక్స్ట్ ఈకోసిస్టమ్ అంటే ఏంటి? ఈకోసిస్టమ్ అంటే దీనిలో ప్లాంటే, యానిమాలియాలో వచ్చేటప్పటికల్లా మళ్ళీ దానిలో డిఫరెంట్ లెవెల్స్, వీటి మధ్యలో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఈకోసిస్టంలో దట్ ఈస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ 10th క్లాస్లో మీరు ఆల్రెడీ చదువుకున్నారు అవునా. ఈకోసిస్టమ్ దానిలో కనుక తీసుకున్నట్టయితే ఎనర్జీ ట్రాన్స్ఫర్ దానికి పిరమిడ్, ఎనర్జీ పిరమిడ్ గురించి చదువుకున్నారు. అంటే స్టార్టింగ్ విత్ ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, డికంపోజర్స్ దాకా వాటి యొక్క కంప్లీట్ అనాలిసిస్ మళ్ళీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 12th చాప్టర్ దానిలో వస్తుంది. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అంటే ఏంటి చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పిందే ఈకోసిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే చెప్పానో అదే మీకు బయోడైవర్సిటీ అవునా. ఆ బయోడైవర్సిటీ దానిలో కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎలా వచ్చింది, దాని యొక్క ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ బయోడైవర్సిటీలో కొన్ని ఆర్గానిజమ్స్ వచ్చేటప్పటికల్లా వల్నరబుల్ స్టేట్కి అండ్ వానిషింగ్ స్టేట్కి ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి, హ్యూమన్ డెవలప్మెంట్ దానికి ఎలా రెస్పాన్సిబుల్ అవుతూ ఉంటుంది, అవన్నీ కూడా చదువుకుంటారు. ఇంకా లాస్ట్లోకి వచ్చేటప్పటికల్లా అదిగోండి ఇక్కడ కనబడింది చూసారా, రెడ్ డేటా బుక్ అని. రెడ్ డేటా బుక్లో ఏముంటుంది, ఎక్స్టెన్షన్ లెవెల్లో లేదా వానిషింగ్ లెవెల్లో ఏవేవైతే స్పీషీస్ వల్నరబుల్ స్టేట్కి అంటే కొంతకాలం పోయిన తర్వాత అవి కనబడకుండా ఎలా వెళ్ళిపోతాయి, అండ్ మన యొక్క హ్యూమన్ ఇంపాక్ట్స్ దానికి ఎలా రెస్పాన్సిబుల్ అవుతున్నాయి, అవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. అండ్ అలా మీకు టోటల్లీ 13 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. అర్థమైందా? ఇలా ఈ సంవత్సరం బయాలజీ యొక్క సిలబస్ కనుక తీసుకున్నట్టయితే చెప్పాను కదా 5 యూనిట్స్ ఫామ్లో స్టార్టింగ్ విత్ రీప్రొడక్షన్ దగ్గర నుంచి లాస్ట్లో ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ దాకా 5 యూనిట్స్ 13 చాప్టర్స్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఫస్ట్లో ఉండేవి కూడా లెంతీ చాప్టర్స్, అదే రీప్రొడక్షన్ కానీ జెనెటిక్స్ కానీ తీసుకుంటే దానిలో ఫస్ట్ 6 యూనిట్స్ లెంతీ యూనిట్స్, మెయిన్ హై వెయిటేజ్ ఉన్న యూనిట్స్, మిగతా అన్ని కూడా అప్లికేషన్స్ అనమాట. రిమైనింగ్ 3 యూనిట్స్. క్లారిటీ వచ్చిందా? సో ఇది సెకండ్ ఇయర్కి సంబంధించి మీ కంప్లీట్ బయాలజీ యొక్క సిలబస్ డిస్కషన్, ఏ చాప్టర్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ యూనిట్స్ ఉన్నాయి, వాటి నుంచి మెయిన్ కాన్సెప్ట్స్ ఏం చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, బోర్డు వాడు ఇంకా మీకు ఈ బ్లూ ప్రింట్ని రిలీజ్ చేయలేదు ఫర్ ద సెకండ్ ఇయర్స్. రిలీజ్ చేయంగానే దాని గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. ఓకేనా? రెండోది, చాలామంది స్టూడెంట్స్ సార్ బయాలజీ కూడా చెప్పండి మీరు అంటున్నారు. అన్న నేను బయాలజీ యాక్చువల్లీ టీచ్ చేయను, నేను మెయిన్ స్ట్రీమ్లో టీచ్ చేసేది మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దాంతోపాటు లాంగ్వేజెస్. సో ఎంపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్ అన్నీ చెప్తాను. వేరాజ్ బైపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే లాంగ్వేజెస్తో పాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే చెప్తాను. ఓకేనా? బయాలజీ ఐఎమ్ నాట్ ద ఫ్యాకల్టీ ఫర్ ద బయాలజీ. క్లారిటీ వచ్చిందా? బికాస్ నేను ఫస్ట్ నుంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ని, కాబట్టి బయాలజీ నేను చెప్పను. వేరాజ్ సిలబస్ మీకు బేసిక్ ఐడియా ఉంటే ఉంటుంది కదా, ఎందుకంటే నేను కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాకా బయాలజీ చదువుకునే వచ్చాను. ఓకేనా? కాబట్టి ఇన్ డెప్త్ అంటే నీట్ లెవెల్లో బయాలజీని డిస్కస్ చేయలేకపోవచ్చు, కానీ బేసిక్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు ఉంది. కాబట్టి దాని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, క్లాసిఫికేషన్, బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్ ఎలా ఇవ్వాలి, మొన్న ఆ బేసిస్ మీదే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ప్యాటర్న్లో ఇస్తాను. ఓకేనా? రెండోది, సార్ మీరు పెయిడ్ బ్యాచెస్లో బయాలజీ కూడా చెప్తారని అడుగుతున్నారు. చెప్పాను కదా నాన్న, బయాలజీ నేను వాటిల్లో టీచ్ చేయను ఫర్ ద బైపీసీ. నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు లాంగ్వేజెస్ మాత్రమే పెడతాను. లాంగ్వేజెస్ కూడా ఇంగ్లీష్ మీరు ఎలాగో చదివేసుకుంటారు కాబట్టి మెయిన్గా సాంస్క్రిట్ యొక్క డిస్కషన్స్ ఉంటాయి. క్లియరా? సో ఇప్పటికైనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ క్లాసెస్ కనుక నచ్చినట్టయితే, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్న, సబ్స్క్రైబ్ చేయట్లేదు, మళ్ళీ నన్నే అడుగుతున్నారు సార్ మీ ఈ క్లాస్ అప్లోడ్ చేశారా, ఆ క్లాస్ అప్లోడ్ చేశారా, నాకు తెలియదు అని చెప్పి. నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే, ఆన్ చేసి పెట్టుకుంటేనే నెక్స్ట్ క్లాస్ ఏదైతే అప్లోడ్ అవుతుందో మీకు ఇంటిమేషన్ అందుతుంది. ఇంటిమేషన్ అందినప్పుడు అది మీకు సంబంధించిన క్లాస్ అనుకోండి, చూసుకోండి. ఎందుకంటే నేను 10th క్లాసు ఎంపీసీ, బైపీసీ వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ క్లాసెస్ చెప్తా ఉంటా అవునా. ఇవి సీక్వెన్షియల్లీ అప్లోడ్ అవుతున్నప్పుడు మీకు సంబంధించిన క్లాస్ వచ్చినప్పుడు మీ క్లాస్ సంబంధించింది అయితే చూసుకోండి, లేకపోతే స్కిప్ ఆన్ కొట్టేయండి. ఓకేనా? రెండోది, బైపీసీ వాళ్ళకి సంబంధించి మీరు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఆల్రెడీ చెప్పాను కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్లో సాంస్క్రిట్, దీనికి సంబంధించి పెయిడ్ బ్యాచెస్ అయితే కనుక రేపు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి
ఆ క్లాసెస్ కనుక వినాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్స్, యాప్ లింక్, కోర్స్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు కోర్సులో ఎన్రోల్ చేసుకుని ఆ క్లాసెస్, దే ఆర్ ద కంప్లీట్ 1 year క్లాసెస్. నేను ఎలా అయితే ఇప్పుడు మీ కాలేజీలోనే ఉన్నట్టయితే డైలీ వచ్చి మీకు ఎలా అయితే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగే ఇవే క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ మీకు కంప్లీట్లీ స్టడీ మెటీరియల్తో పాటు యాప్లో ఇవ్వడం జరుగుతుంది. పెయిడ్ బ్యాచెస్ దానికి ఎక్స్క్లూజివ్గా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి నన్ను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను. ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న. యూట్యూబ్ ద్వారా మనం క్లాసెస్ డెలివర్ చేస్తున్నాం, అది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ దాకా అయితే మీకు తెలుసు. కానీ కంప్లీట్ క్లాసెస్, 1 year కంప్లీట్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద ఫుల్ లెంత్ రికార్డెడ్ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క డిస్కషన్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్, అలాగే దీంతో పాటు గెస్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ అందిస్తూ ఒక కంప్లీట్ ఇయర్ ప్రిపరేషన్ జరగాలి అంటే కనుక అది యూట్యూబ్ ద్వారా సాధ్యపడదు. అందుకనే మీకు యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్ని తీసుకురావడం జరిగింది ఎట్ ఏ వెరీ నామినల్ ఫీ. ఓకేనా? జస్ట్ ఆల్మోస్ట్ మీ స్టడీ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ సెషన్స్ మీకు తీసుకురావడం జరిగింది. వాటిల్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన లింక్, కోర్స్ యొక్క లింక్ అండ్ యాప్ యొక్క కంప్లీట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో జరిగింది. ఓకేనా? నా దీంట్లో యాప్లో మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు సాంస్క్రిట్, వీటి యొక్క కంప్లీట్ 1 year కోర్స్. కంప్లీట్ 1 year కోర్స్ అంటే వ్యాలిడిటీ కూడా 1 year ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ మీరు కాలేజ్లో ఎలా అయితే వెళ్ళి 1 కంప్లీట్ ఇయర్ చదువుతారో అదే కంప్లీట్ ఇయర్ ఇంట్లో ఉండి కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకునే విధంగా, లేదు కాలేజ్కి వెళ్తున్నారు అక్కడ చెప్పింది అర్థం కావట్లా, నా క్లాసెస్ విన్నారు కదా, ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఇంట్లో వచ్చి ఒకసారి రివైజ్ చేసుకునే విధంగా, అండ్ ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి క్వశ్చన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? దీనిలో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. అండ్ వన్స్ క్లాసెస్ చూసిన తర్వాత అవి కనుక నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న.